ఆదికాలంలో దేవుడు ఆదామును హవ్వను సృష్టించి అందమైన ఏదేన్ తోటలో నివసించేటట్లు చేశాడు. అక్కడ అన్ని రకాల చెట్లు, పూలు, ఫలాలు, నదులు ఉండేవి. వారు దేవునితో ఆనందంగా జీవించేవారు. అప్పుడు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. తోటలోని ప్రతి చెట్టు ఫలము తినవచ్చు, కాని మంచి చెడు జ్ఞానవృక్ష ఫలం మాత్రం తినకూడదు. ఒకరోజు సర్పము హవ్వ దగ్గరకు వచ్చి మోసం చేసింది. ఈ ఫలం తింటే మీరు దేవుళ్ళా అవుతారు అని చెప్పింది. హవ్వ ఆ మాటలు నమ్మి ఆ ఫలం తీసుకుని తిన్నది. తరువాత ఆదాముకు ఇచ్చింది. ఇద్దరూ దేవుని మాటను లెక్క చేయకుండా పాపం చేశారు. వెంటనే వారికి భయం కలిగింది. తాము చేసిన తప్పు తెలిసింది. దేవుని నుండి దాక్కున్నారు. అప్పుడు దేవుడు పిలిచాడు, ఆదామా, నీవెక్కడ ఉన్నావు? ఆదాము, హవ్వలు తమ తప్పును ఒప్పుకున్నారు. దేవుడు పాపానికి శిక్ష విధించాడు. కాని ఒక గొప్ప వాగ్దానం కూడా ఇచ్చాడు. ఒకరోజు రక్షకుడు వచ్చి మనుషులను పాపం నుండి రక్షిస్తాడు అని. తరువాత దేవుడు వారిని ఏదెన్ తోట నుండి బయటికి పంపాడు. అయినా దేవుడు వారిని ప్రేమించడం ఆపలేదు.